రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఆర్థిక ఇబ్బందులు లేకుండా పూర్తి చేసేందుకు సీఎంగా వైఎస్ జగన్ పక్కా ప్రణాళికను అమలు చేస్తే కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు వాటిని ముందుకు తీసుకువెళ్లకుండా కుట్రతోనే సేఫ్ క్లోజ్ పేరుతో మూసేశారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడు సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వేల కోట్ల రూపాయల ఆస్తులతో ఉన్న ఈ కాలేజీలపై కన్నేసిన చంద్రబాబు తనకు కావాల్సిన వారికి వీటిని కట్టబెట్టి జేబులు నింపుకునేందుకు దిగజారిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ మోడల్ అంటేనే పే ఫర్ ప్రాజెక్ట్ అని ఒకవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను గంపగుత్తుగా ప్రైవేటు వారికి అమ్మేస్తూ అలాంటిదేమీ లేదని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రైవేటైజేషన్ ఏ సక్సెస్ స్టోరీ అంటూ ఆయన హయాంలో ఏ ఆర్గనైజేషన్ ని ప్రైవేటైజ్ చేస్తాము, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టాము, చాలా అద్భుతంగా మేము పెట్టామని ఆయన పొగిడించుకుంటూ ఆయన రాయించినటువంటి పుస్తకం. ప్రభుత్వాస్తుల్ని అమ్మేయడం అనేది ఒక గొప్ప విజయం అని చెప్పి ఆయన పొగిడించుకుంటూ రాసుకున్నటువంటి పుస్తకం ఇది. టోటల్ 99 నుంచి 2004 వరకు 1999 నుండి 2004 వరకు ఫేజ్ 1 ఫేజ్ 2 రెండు ఫేజుల్లో సుమారుగా 100 ఆర్గనైజేషన్స్ ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. ప్రైవేటైజేషన్ అంటే అందరికి అర్థమైపోద్దని పేర్లు మార్చి మాట్లాడుతూ ఉంటాడు. డిజిన్వెస్ట్మెంట్ అంటాడు, అంటే పెట్టుబడుల ఉపసంహరణ. సాధారణ ప్రజలకు ఎవరికి అర్థమవుతుంది? డిజిన్వెస్ట్మెంట్. పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నాకు తెలిసి అది అర్థం మార్చారు. పీపీపీ అన్నదానికి పేపర్ ప్రాజెక్ట్, పే పెర్ ప్రాజెక్ట్, అంటే ఒక్కో ప్రాజెక్ట్కి ఎంతెంత నువ్వు పే చేయి, నువ్వు తీసుకో. ఇది కొత్త పీపీపీ అర్థం. ఇది చేసేదేంటి? ప్రభుత్వ ఆస్తులనేమో ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడం. స్విస్ ఛాలెంజ్లు ఏం చేస్తారండి? ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడానికి అది ఒక విధానం. అది P4లో ఇంతవరకు వ్యక్తుల్ని డబ్బులున్న వాళ్ళకి తాకట్టు పెడుతున్నాడు, పేదల ఆత్మగౌరవాన్ని డబ్బున్న వాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నాడు. దాని కొనసాగింపుగా ఎక్స్టెన్షన్, మరి కుటుంబరావు గొప్ప గొప్ప ఐడియాలు ఇస్తాడు కదా. ఆ GFST, గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైన్ ట్రాన్స్ఫర్మేషన్ అని ఓ దిక్కుమాల కంపెనీ పెట్టుకొని ఆ నిమ్మగడ్డ రమేష్, ఆ కుటుంబరావు వాళ్ళు కలిసి ఈ రాష్ట్రాన్ని అమ్మేయడానికి చేస్తున్నటువంటి కుట్రది ఆ GFST అన్నటువంటి. ఈ P4 విధానంలో ఈసారి ఏమంటారు? వ్యక్తులు కాదు, ఆర్గనైజేషన్స్ తీసుకోండి అంటారు. ఈసారి ఇచ్చేయడమే. ఆ పలానా స్కూలు పలానా వ్యక్తికి, పలానా హాస్పిటల్ పలానా వ్యక్తికి, పలానా రోడ్డు పలానా వ్యక్తికి. ఆల్రెడీ మీరు రోడ్లు పీపీపీ మోడల్లో టేకప్ చేస్తామని చెప్పినారు. మండల్ కనెక్టివిటీ రోడ్లకి పీపీపీ మోడల్ అట, దాని మీద కూడా టోల్ ప్లాజాలట. ప్రైవేటైజేషన్ కదా.